బిగ్ బాస్ రియాలిటీ షోకి సల్మాన్ ఖాన్ గారు తీసుకునే రెమ్యునరేషన్ వింటే ప్రతి ఒక్కరి చెవులు పగిలిపోతాయి, షాక్ అవుతారు. ఎందుకంటే మన భారతదేశంలోనే అత్యధికంగా జనాలు చూసేది, అత్యధికంగా పాపులారిటీ ఉన్నటువంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ మాత్రమే. సో ఎప్పుడైతే బిగ్ బాస్ షో అనేది స్టార్ట్ అవుతుందో, అది తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, ఎక్కడైనా కూడా ఎక్కడా లేని పాపులారిటీ మొత్తం అంతా కూడా ఈ షోకే వస్తుంది. ఎందుకంటే ఆ ఒక హౌస్లో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, అంటే ఎవరైనా సెలబ్రిటీస్ కావచ్చు, ఈవెన్ సాధారణ ప్రజలు కావచ్చు, హౌస్లోకి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా ఉంటారో, ఒకే హౌస్లో ఉండాలి 100 days కూడా, ఇంకా ఎక్కడికి బయటకు వెళ్ళడం కానీ, బయట వాళ్ళతో కమ్యూనికేషన్ కానీ, కనీసం టైం తెలవడం కానీ, సెల్ ఫోన్ కానీ, ఇంకా ఏది కూడా ఉండదు. డే అంతా కూడా వాళ్ళు గేమ్స్ ఆడడం, లేకపోతే వాళ్ళే మాట్లాడుకోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఇదే కూడా ఉంటుంది. సో మరి ఇలాంటి షోలో ఖచ్చితంగా కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారని తెలిసినప్పుడు మరి అభిమానులు కూడా వాళ్ళకు ఉంటారు. సో వాళ్ళు రియల్ లైఫ్లో ఎట్లా ఉంటారు మనం స్క్రీన్ మీద చూస్తాం, వాళ్ళు యాక్టింగ్ చేసినప్పుడా, లేకపోతే హోస్టింగ్ చేసినప్పుడా, వాళ్ళ యాంకర్లా, సో వాళ్ళ స్కిల్స్ అనేవి మనం స్క్రీన్ మీద మాత్రమే చూస్తాం. కానీ వాళ్ళు ఇంట్లో ఏ విధంగా ఉంటారో అండ్ ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా బిహేవ్ చేస్తారు అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలామంది కూడా ఆసక్తి చూపిస్తారు. అందుకోసం అని చెప్పేసి ఈ బిగ్ బాస్ షోకి చాలా పాపులారిటీ వచ్చింది. సో ఇప్పుడు మన తెలుగులో సీజన్ 9 అనేది రన్ అవుతుంది. ముఖ్యంగా బాలీవుడ్లో సీజన్ 19 రన్ అవుతుంది. అయితే గత 8-9 సంవత్సరాల నుంచి కూడా బిగ్ బాస్ 19 అంటే బాలీవుడ్లో బిగ్ బాస్కి సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. సో మరి ఎవ్రీ సీజన్కి ఆయన రెమ్యునరేషన్ కూడా చాలా భారీగా పెంచుతున్నాడని ఒక టాక్ కూడా వినిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ ఎన్ని రోజులు అయితే రన్ అవుతుందో అన్ని వారాలకు గాను సల్మాన్ ఖాన్ గారు 120 నుంచి 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనే విషయాలు పక్కన పెడితే మన బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నిర్మాత దీని గురించి చెప్పాడు. ఖచ్చితంగా అంత ఇస్తున్నారా ఇస్తలేరా అని చెప్పేసి అయితే నేను చెప్పాను, క్లారిటీగా నేను కూడా చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలియదు. బట్ అంత ఇస్తే మాత్రం ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ అర్హుడే. సో అక్కడ కొంత మేరకు అక్కడ హౌస్ మేట్స్ పట్ల కూడా ఈయన కొంచెం పక్షపాతం చూపిస్తాడు అండ్ ఇష్టమైన వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతాడని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఆ విధంగా ఉండదు. ఎప్పుడైతే ఇక్కడ ఈ వీకెండ్ వస్తుందో ఆ ముందు రోజే ఆ షో అంతా కూడా కంప్లీట్గా చూసి ఎవరు ఏ విధంగా ఆడుతున్నారు, ఏ గేమ్ ఆడారు, ఎవరు గెలిచారు, ఎవరు మిస్టేక్ చేశారు, ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఆయన గమనించి ఆ తర్వాత హోస్టింగ్కి రెడీ అయిపోతారు. సో అక్కడ తప్పు ఉంటే తప్పు అని చెప్తారు, లేకపోతే ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్తారు. సో అందులో మాత్రం ఎలాంటి పక్షపాతం కూడా ఉండదు. అండ్ ఈ గత సీజన్ల పట్ల కూడా చూసుకుంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఇక్కడ సల్మాన్ ఖాన్ ఆ బిగ్ బాస్ షోకి. సో ఖచ్చితంగా ఆయన ఇక మీదట ఉండలేడు, వీడిపోతాడు, వేరే వాళ్ళు హోస్ట్గా వస్తారని కూడా మాట వినిపిస్తుంది. అందులో కూడా నిజం లేదు. బట్ ఆయన ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోయారు బిగ్ బాస్ షోకి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా అయితే సల్మాన్ ఖాన్ గారు బిగ్ బాస్ షోకి గాను హోస్టింగ్ చేయడానికి 150 కోట్లు తీసుకుంటాడా అని చెప్పేసి చాలామంది కూడా షాక్ అవుతున్నారు.